కేటీఆర్ పై బంజారాహిల్స్ పిఎస్ లో కేసు నమోదు చేశారు పోలీసులు. ఐపీసీ 504, 505(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కోట్లు వసూలు చేసి కాంగ్రెస్ పెద్దలకు పంపారని కేటీఆర్ ఆరోపణలు చేశారని ఆయనపై కేసు నమోదు చేశారు పోలీసులు. సీఎం రేవంత్ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేశారని కేటీఆర్ పై కాంగ్రెస్ నేత బత్తిన శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచితమైన నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసిన నేపథ్యంలో బత్తిని శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి వరంగల్ హన్మకొండలో కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కూడా ప్రస్తుతం ఈ కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్ 504, 505 క్లాస్ 2 సెక్షన్ల కింద ఈ కేసు నమోదైంది. హన్మకొండలో నమోదైన 0 ఎఫ్ఐఆర్ ను బంజారాహిల్స్ కు బదిలీ చేసిన నేపథ్యంలో బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేశారు. ప్రధానంగా కూడా రీసెంట్ గా హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో 3 రోజుల కిందట సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ ఒక వ్యాఖ్యలు చేశాడు. బిల్డర్ల నుంచి, రైస్ మిల్లర్ల నుంచి, ఇసుక దందా దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసి ఢిల్లీ పెద్దలకు 2,500 కోట్ల రూపాయలు పంపాడంటూ కూడా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండిస్తూ కూడా ప్రస్తుతం ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి కేటీఆర్ ని అరెస్ట్ చేసి అతను చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ కేసు నమోదైంది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి ఈ రోజు బదిలైన నేపథ్యంలో ప్రస్తుతం దర్యాప్తు చేస్తా ఉన్నారు. కేటీఆర్ ఎలాంటి వ్యాఖ్యలు చేశారు, దానికి సంబంధించి ఒక మీడియా క్లిప్ కూడా ప్రస్తుతం ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరి ఎలాంటి విచారణ చేపడతారు, కేటీఆర్ కు నోటీసులు జారీ చేసి విచారిస్తారా, అతని వివరణ కోరుతారా చూడాల్సి. మొత్తంగా కేటీఆర్ పై ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేటీఆర్ పైన మొట్టమొదటిసారి ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసు నమోదు కావడం ప్రస్తుతం సంచలనం కలిగిస్తారు.